హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుంది. గత ఏడాది ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేసే సంగతి మనందరికీ తెలిసిందే. 2026కు సంబంధించి తల్లికి వందనం పథకం అమలు పైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఆ వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో విద్యార్థుల కోసం పథకాన్ని అమలు చేస్తుంది. ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున అందిస్తుంది. ఇక గత ఏడాది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం పథకం పైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పేదల సేవల కార్యక్రమాల్లో ఈ కీలక ప్రకటన అయితే చేశారు. వేసవి సెలవుల తర్వాత జూన్ నెలలో పాఠశాలలు, జూనియర్ కాలేజీలు తిరిగి ప్రారంభమైన వెంటనే తల్లికి వందనం నిధుల్ని తల్లుల అకౌంట్లలో జమ చేస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి. ఇక జూన్ నెలలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం డబ్బులు అకౌంట్లలో విడుదల చేస్తామనేసి కూడా ఆయన చెప్పారు. ఇక ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే చేస్తుంది. అయితే విద్యార్థికి ఇచ్చే ఈ 15,000 రూపాయల్లో స్కూలు లేదా కాలేజీ నిర్వహణ ఖర్చుల నిమిత్తం 2,000 రూపాయలు మినహాయించి మిగిలిన 13,000 రూపాయలు విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థులకు తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ చేస్తారండి. ప్రభుత్వ ప్రైవేటు స్కూల్లో చదివే 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు ఈ పథకానికి అయితే అర్హులు. అలాగే విద్యార్థులు 75% అటెండెన్స్ కూడా ఉండాలి. విద్యార్థి తల్లి పేరుతో బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ తో అనుసంధానించడం కూడా తప్పనిసరి. అంటే NPCI లింకింగ్ అయితే తప్పనిసరి అనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు. కాబట్టి మనకి జూన్ నెలలో తల్లికి వందనం, అది జూన్ మొదటి వారంలోనే మనకి తల్లికి వందనం అయితే మన అకౌంట్ లో పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.